హలో అండి, ఈరోజు మనం ఎగ్ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం. కాస్త కరివేపాకు, 1-2 పిచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకి ఎగ్ కర్రీలోకి తినడానికి చాలా అంటే చాలా నీట్గా అండ్ టేస్టీగా అయితే వస్తుంది. ఇలా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుందాం. టమాటా త్వరగా మగ్గాలంటే ఉప్పుని, పసుపుని యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని సిమ్లోని మూత పెట్టుకుంటే మనకి టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా టమాటా అయితే మగ్గిపోయింది. మనకి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని, ఉప్పుని యాడ్ చేసుకుందాం. కారం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే పెట్టి ఇలా కలుపుకుందాం. కారం కలిసినాక మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. ఉడికేలకి కాస్త దగ్గరికి వచ్చేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా వాటరు తెరిలేటప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా షాక్ తోటి ఘాట్లు పెట్టుకొని వేసుకుందాం. అప్పుడే గ్రేవీ అనేది ఇలా ఎగ్లోకి పోయి ఎగ్ తింటుంటే కూడా మనకి టేస్ట్గా అయితే వస్తుంది. ఇలా ఎగ్స్ని వేసుకొని సిమ్లోనే ఉంచి కాస్త కలుపుకుందాం. అంతా ఎగ్స్ అన్నీ కర్రీలో మునిగేంత వరకు కలుపుకొని సిమ్లోనే ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మనకి గ్రేవీ అడుగంటుతుంది. అందుకే కాస్త మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం గ్రేవీని ఉడికించుకుందాం. ఇలా గ్రేవీ అయితే దగ్గరికి అయితే వచ్చింది. మనకి ఆల్మోస్ట్ 80% కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి. మనకి కాస్త చిక్కగా గ్రేవీ వస్తుంది, అలానే టేస్ట్గా కూడా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేసినప్పుడు ఆ ఫ్లేవర్ లేకుండా 1 to 2 minutes ఇలా సిమ్లో ఉడికించుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.